నగరంలోని స్థానిక డిఆర్ ఉత్తమ హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు అయిన అధ్యక్షులు జి శ్రీనివాసరావు, గౌరవ సెక్రటరీ కె రమణ, వై కొండయ్య, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ట్రెజరర్ బి లక్ష్మీనారాయణ నెల్లూరు విచ్చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి సమస్యలను ఎలా అధిగమించాలన్న విషయం చర్చించారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అంగీకరించారు. ఈ కార్యక్రమంలో హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, కామేశ్వరరావు, మురళి, ధనుంజయ రెడ్డి, రియాజ్, హజరత్ బాబు, కుమార్, నెల్లూరు జిల్లా హోటల్స్ యజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా సోదరులకు నమస్కారాలు. నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఆనమూరి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు అందరూ కూడా ఆహ్వానం మేరకు రావడం జరిగింది. దానికి ప్రత్యేక అతిథిగా వినోద్ గారు రావడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం, మెంబర్స్ పెంచడం, వారి ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం, కొత్తగా ప్రెసిడెంట్ అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఇచ్చే ఒక పెద్ద సంస్థ. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వారికి ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది, కానీ లక్షల కుటుంబాలకు ఇచ్చే హోటల్ పరిశ్రమ గుర్తించడం లేదు. దానివల్ల ఏమైందంటే హోటల్ పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు. ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కారణం ప్రభుత్వం హోటల్ పరిశ్రమకి తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల హోటల్ పరిశ్రమ కొంత వెనుకబాటు జరుగుతుంది. ఈరోజు 5,000 మంది సభ్యులున్న హోటల్ అసోసియేషన్, ఏపీ హోటల్ అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది. ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్లు కడుతున్నాం, కానీ ప్రభుత్వం ఈరోజు ఏ ఆపద వచ్చినా కూడా లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ వస్తే 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాం. అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ 25 లక్షలు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ అసోసియేషన్ ఒక కలయిక ఉంటుంది, ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది. మన విజయవాడ ఫ్లడ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాం. నెల్లూరు జిల్లా నుంచి రోజుకు 10 లారీలు పంపించాడు మేము. అలా మేము ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా కూడా ముందొచ్చేది హోటల్ పరిశ్రమ. అలాంటి హోటల్ పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల హోటల్ పరిశ్రమకి హోటల్కి రావడం తగ్గిపోయారు. దానివల్ల కరెంటు బిల్లులు, జీతాలు, గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది. ఒకప్పుడు ఇది చెప్తున్నా, హోటల్ యజమాని కన్నీళ్ళు కలుపుడు, కళ్ళల్లో రక్తం వస్తుందండి, ఆ విధంగా ఉంది పెయింటింగ్. కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే హోటల్ పరిశ్రమ ఆదుకోవాలి. ఆదుకోకపోతే కొన్ని లక్షల మంది కుటుంబాలు, ఎంప్లాయీస్ ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఒక హోటల్ అంటే, ఒక యజమాని అంటే ఒక 50-60 కుటుంబాలు అతను పోషించారు. కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ హోటల్ పరిశ్రమకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఒకటి వచ్చి ఇండస్ట్రీకి గుర్తిస్తే ఒక గ్యాస్ మీద, కరెంటు మీద సబ్సిడీ వస్తుంది, కొంత మాకు ఉపయోగపడుతుంది. రెండవది, బార్లకి రాత్రి 10 గంటల పర్మిషన్ ఇచ్చారు, హోటల్ 10:30 అన్నారు. ఎక్కడైనా ఊరు కానీ ఊర్లో పోయినప్పుడు, కొంత ట్రైన్ బస్సు లేట్ అయినప్పుడు ఆయన తీసుకెళ్లి రోడ్ వేసి మీ పాచిపోయినని చెప్తే ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్, స్వచ్ఛమైన ఫుడ్ పెడతాం మేము హోటల్ ఇండస్ట్రీకి. కాబట్టి మా కస్టమర్లు మేము కాపాడుకుంటాం. చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినట్టుగా మెంబర్స్ ఉండాలి. 5,000 మెంబర్స్ అంటే దాన్ని మనం 10,000 చేసినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే వాళ్ళు వింటారు. కాబట్టి అసోసియేషన్ మెంబర్స్ కూడా పెంచే విధంగా మా జిల్లాలో ప్రతి జిల్లా కూడా కృషి చేయాలని నేను కోరుకుంటాను. ఆ స్టేట్ అసోసియేషన్ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం. స్టేట్ అసోసియేషన్ బలంగా లేకపోతే మనం బలం. కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, హోటల్ పరిస్థితి అందరూ కూడా కాపాడని చెప్పి ఎదురుగా సెలవు తీసుకుంటూ, కమిటీకి అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, మీరందరూ మరీ నా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెప్టెంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. చేసిన తర్వాత మేము ప్రతి జోన్ నుంచి కూడా మా అసోసియేషన్కి నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలకు గాను 2025-27 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీగా శ్రీ రమణ గారు అనంతపురం వీరిని ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శ్రీ కొండయ్య గారు ఒంగోలు వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే అసోసియేషన్ కోశాధికారిగా బి లక్ష్మీనారాయణ గారు వారి తణుకు వారిని ఎన్నుకోవడం జరిగింది.
అలాగే 3 జోన్ల నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సెంట్రల్ జోన్కి వచ్చేసరికి అమరావతి కృష్ణారెడ్డి గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నార్త్ ఈస్ట్ 5 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ తర్వాత మా పార్టీ కొత్తగా ఏర్పడిన తర్వాత మేము ప్రతి జిల్లా పర్యటనకు వెళ్తున్నాం. ఆల్రెడీ గుంటూరు, ఒంగోలు, శ్రీకాకుళం జిల్లాలు జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా విచ్చేయడం అమరావతి కృష్ణారెడ్డి గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. అందరూ కూడా ఎంతో చక్కగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇక మాకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కూడా మేము రేపే ప్రభుత్వ ప్రతినిధితో చర్చించాలనుకుంటున్నాం, ప్రభుత్వంతో కూడా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, రాత్రి 12 గంటల వరకు మాకు టైమింగ్ కావాలి. ఆల్రెడీ దాని జీవో కూడా ఇప్పటి ప్రభుత్వం కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి బైఫర్కేషన్ అయినా సీఎంగా ఉన్నప్పుడే మాకు ఆ జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని కాకపోతే ఎక్కడా కూడా అమలు చేయట్లేదు కొన్ని జిల్లాల్లో. దాని నిమిత్తం మేము డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని రేపు కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే లేటెస్ట్ గా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో కూడా బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా రాత్రి 12 గంటల వరకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. కనుక హోటల్స్ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. కనుక తర్వాత ఇప్పుడు నైట్ కల్చర్ కూడా మనకు కూడా పెరిగింది. ఏవైతే బస్సెస్ కానీ లేకపోతే ట్రావెల్స్ కానీ అట్లాగే ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్ని సిటీస్ లో కూడా ఈ నైట్ ట్రావెలింగ్ అని పెరగడం వల్ల ఈ ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇది ఫుడ్ దొరకకపోతే ఇబ్బంది అవుతుందన్న విషయం ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అడుగుతూ ఉన్నాము. అట్లాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ స్టేటస్. ఈ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి లాస్ట్ టైమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టూరిజం డే నాడు ఇండస్ట్రియల్ స్టేటస్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. వారు అనౌన్స్ చేస్తూ ఈ 1 year లో లాస్ట్ 1 year లో ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారో, వ్యాపారం ప్రారంభించారో వాళ్ళ వరకే ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తాము ఆతిథ్య రంగంలో అని చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి హోటల్స్ 90% హోటల్స్కి అది వర్తింపు చేయట్లేదు. కనుక దాన్ని మొదటి నుంచి ఉన్న హోటల్స్ కూడా ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో కానీ అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ జిఎస్టీలో కానీ కొన్ని రకమైన చాలా ప్రయోజనాలు ఉంటాయి. కనుక వాటిని ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే మా హోటల్స్ రంగంకి వచ్చేసరికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చేయొచ్చండి, చేయకూడదు కాదు. ఎందుకంటే మేము కూడా మా బాధ్యతగా రుచిగా, శుచిగా, ఫ్రెష్ ఫుడ్ తెచ్చి చేయవలసిన బాధ్యత మాకుంది. అలాగే చేస్తారు కూడా. ఎవరు కూడా ఏ హోటల్లో కూడా మేము ఇది పాడు చేసినవి ప్రింట్ ఆహార పదార్థాలు పెట్టాలనో లేకపోతే కలర్స్ వాడాలనేటువంటి మేము ఎప్పుడు అనుకోము. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం బాగుంటేనే ఒక మంచి రుచికరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో తయారు చేసి ఇస్తేనే ఆ హోటల్కి ఒక మంచి గుడ్ విల్ ఉంటుంది. కనుక దాని నిమిత్తం మేము కూడా ఖచ్చితంగా అసోసియేషన్ పరంగా నేను కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాము, జాగ్రత్తగా చేయండి. వార్న్స్ కూడా అందరూ చేస్తూ ఉంటారు. కాకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి మీరు చేశారో, వ్యాపారం ప్రారంభించారో వాళ్ళ వరకే ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తాము ఆతిథ్య రంగంలో అని చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి హోటల్స్ 90% హోటల్స్కి అది వర్తింపు చేయట్లేదు. కనుక దాన్ని మొదటి నుంచి ఉన్న హోటల్స్ కూడా ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో కానీ అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ జిఎస్టీలో కానీ కొన్ని రకమైన చాలా ప్రయోజనాలు ఉంటాయి. కనుక వాటిని ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే మా హోటల్స్ రంగంకి వచ్చేసరికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చేయొచ్చండి, చేయకూడదు కాదు. ఎందుకంటే మేము కూడా మా బాధ్యతగా రుచిగా, శుచిగా, ఫ్రెష్ ఫుడ్ తెచ్చి చేయవలసిన బాధ్యత మాకుంది. అలాగే చేస్తారు కూడా. ఎవరు కూడా ఏ హోటల్లో కూడా మేము ఇది పాడు చేసినవి ప్రింట్ ఆహార పదార్థాలు పెట్టాలనో లేకపోతే కలర్స్ వాడాలనేటువంటి మేము ఎప్పుడు అనుకోము. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం బాగుంటేనే ఒక మంచి రుచికరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో తయారు చేసి ఇస్తేనే ఆ హోటల్కి ఒక మంచి గుడ్ విల్ ఉంటుంది. కనుక దాని నిమిత్తం మేము కూడా ఖచ్చితంగా అసోసియేషన్ పరంగా నేను కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాము, జాగ్రత్తగా చేయండి. వార్న్స్ కూడా అందరూ చేస్తూ ఉంటారు. కాకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి లేనిపోయిన ఇబ్బందులు పెట్టి దాన్ని కొంచెం ఎక్కువగా చిత్రీకరించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతో నమ్మకమైనటువంటి హోటల్స్, ఎంతో మంచి స్థాయిలో ఉన్న హోటల్స్ను కూడా వీధిపాలు చేయడం జరుగుతుంది. వాటిల్లో కూడా ఈ ఎటువంటి అవకాశాలు చేయకుండా మా వరకు ఏదైనా తప్పు ఉంటే కేసు పెట్టవచ్చు, కానీ తప్పు లేకుండా కూడా కేసులు పెట్టే పరిస్థితులు తీసుకురావడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. వాటిల్లో కూడా
మేము ప్రభుత్వాన్ని దాన్ని ఆరోగ్యమైన మినిస్టర్ గారిని కలిసి దానికి కూడా ఒక వివరణ ఇచ్చి దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.